హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. ఇప్పుడైతే నేను మీకు కొన్ని వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను. ఇవి చూసిన వెంటనే మీరు కనుక్కుంటారు. ఇవి వచ్చేసి మీషో నుంచి వచ్చిన బ్లౌజెస్ అనమాట. ఈ మీషో నుంచి ఆర్డర్ చేసి నాకు డైరెక్ట్గా ఒక కస్టమర్ అయితే సెండ్ చేశారనమాట. ఇవి స్టిచ్చింగ్ చేసి పంపించాలి. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. వర్క్ బ్లౌజెస్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి, వర్క్ బ్లౌజెస్కి లైనింగ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, డైరెక్ట్గా నార్మల్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసినట్టు అంటే కటింగ్ చేసినట్టుగానే ఈ బ్లౌజెస్ కూడా కటింగ్ చేస్తారా అనేది ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. సో ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తూ నేను ఈ వీడియోస్ అయితే నేను మీకు తీసుకొచ్చానమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం 3 బ్లౌజెస్ అయితే ఉన్నాయి. 2 వచ్చేసి సేమ్ డిజైన్ ఉన్నాయి, ఇంకొకటి వచ్చేసి కట్ వర్క్ వచ్చింది. ఈ డిజైన్స్ అన్నీ కూడా ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏంటి అనే దానికన్నా ముందు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి కటింగ్ విషయానికి వద్దాము. ఫస్ట్ వచ్చేసి నేను గ్రీన్ కలరు అలాగే నేవీ బ్లూ 2 బ్లౌజెస్ అయితే నేను మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ పీస్ని ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్స్ 2 కూడా నేను డబల్ ఫోల్డింగ్ వేసుకొని నార్మల్గా ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో అలాగే ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ నాకు ఆది బ్లౌజ్ వచ్చేసి కస్టమర్ది నేను మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. తన హైట్ను బట్టి సేమ్ హైట్ అలాగే 1 ఇంచ్కి మనము ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని అయితే నేను డ్రా చేసుకున్నాను. షోల్డర్ పార్ట్ కానివ్వండి, షోల్డర్ పార్ట్ వచ్చేసి 6 ఇంచెసే తీసుకోవాలి. వర్క్ బ్లౌజ్కి ఎంత ఉంది అనేది మనకు సంబంధం లేదు. ఇక్కడ నేను చెప్పేదాన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకటి వచ్చేసి కట్ వర్క్ అండి, ఇది వచ్చేసి నావీ బ్లూది, ఇంకొకటి గ్రీన్ కలర్ది మీరు చూసారు కదా. 2 బ్లౌజెస్ కూడా ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను కదా, నేనైతే మీకు మెజర్మెంట్స్ ఏవి కూడా నేను ఇక్కడ చెప్పట్లేదు. వర్క్ బ్లౌజెస్కి ఎలా కటింగ్ చేసుకోవాలి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను నెక్ డీప్ అనేది నేను జస్ట్ రౌండ్ డ్రా చేసుకున్నానే కానీ కటింగ్ అయితే చేసుకోలేదు. ఎందుకంటే ఎప్పుడైనా వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ దగ్గర స్టిచ్చింగ్ అయితే చేసుకోకూడదు. ఆల్రెడీ నెక్కి డిజైన్ వచ్చింది కాబట్టి ఆ డిజైన్ స్టిచ్చింగ్ చేయాలి అని అంటే లైనింగ్కి కటింగ్ అనేది ఇప్పుడు చేసుకోకూడదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసుకోవాలి. అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి సేమ్ క్రాస్ నెక్కే పెట్టుకొని, అంటే క్రాస్గానే మనం బ్లౌజ్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను మెజర్మెంట్స్ ఏమీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒకవేళ బిగినర్స్కి బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి, నార్మల్ బ్లౌజ్ లాగానే ఇది కూడా చెప్తున్నాను. బట్ ఏంటంటే ఇక్కడ నెక్ దగ్గర, బ్యాక్ నెక్ దగ్గర, ఫ్రంట్ నెక్ దగ్గర మనకు డిజైన్ ఉంటుంది కాబట్టి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ దగ్గర కటింగ్ చేసుకోకుండా మిగతా అంతా కూడా అంటే షోల్డర్ పార్ట్, ఆర్మ్ రౌండ్, అలాగే సైడ్స్ జాయింట్ దగ్గర మాత్రమే కటింగ్స్ అనేది చేసుకోవాలి. మనం జస్ట్ డ్రా చేసుకున్నా కూడా నెక్ దగ్గర అనేది మనము కటింగ్ చేసుకోకూడదు. ఇది ఒకటి అర్థం చేసుకోండి. మీరు చూసారు కదా, కట్ వర్క్ అనేది ఉంది. ఆ కట్ వర్క్ కానివ్వండి, ఇంకొక రెడ్ కలర్ బ్లౌజ్కి వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్కి వచ్చేసి వర్క్ ఉంది కాబట్టి సో నెక్ దగ్గర అనేది కటింగ్ అనేది చేసుకోకూడదు. జస్ట్ అక్కడ మార్కింగ్ మాత్రమే పెట్టుకొని వదిలేసేయాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది బిగినర్స్ ఒకసారి గమనించాలి. మీకు ఖచ్చితంగా మెజర్మెంట్స్ వీడియో కావాలి అని అంటే నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, నార్మల్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను. నేను అది ట్యాగ్ చేస్తాను, పక్కనే డిస్ప్లే కూడా అవుతుంది మీకు సైడ్లో. లాస్ట్ వరకు చూడండి తప్పకుండా. ఆ వీడియోను కూడా చూసి సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు నేను మిగతా క్లాత్ ఏదైతే మిగిలిందో మీటరు లైనింగ్లో హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకున్నాను. హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాక చంక చిప్పలు ఉంటాయి కదా, ఆ ఎక్స్ట్రా ఏదైతే మిగిలిందో ఆ మిగిలిన క్లాత్లో నుంచి నేను హ్యాండ్స్ అనేది చంక చిప్పలు అనేది కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వేటకు అవి అంటే ఏ కలర్కి ఆ కలర్ పెట్టేసుకొని వీప్ పట్టి అలాగే షేప్ పట్టీలు 2 కూడా కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఏ కలర్కి అవి సపరేట్ అయితే చేసుకోండి. హ్యాండ్స్ అలాగే షేప్ పట్టీలు, ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్లు అన్నీ కూడా సపరేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి వర్క్ బ్లౌజ్ మీద లైనింగ్స్ ఎలా పెట్టి ఎలా పెట్టి కటింగ్ చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చూడండి, గ్రీన్ కలర్ దానికి నెక్ దగ్గర కట్ వర్క్ లేదు, నార్మల్గానే ఉంది. అలాగే బ్లూ కలర్ దానికి కట్ వర్క్ ఉంది కదా. సో
ఎలా కటింగ్ చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని ఇలా కింద మొత్తం పరుచుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని డైరెక్ట్గా కటింగ్ అనేది చేసుకోకూడదు. వర్క్ వచ్చినప్పుడు ఏ చిన్న వర్క్ వచ్చినా, ఓన్లీ బ్యాక్ నెక్కి వర్క్ వచ్చినా కూడా మనం ఇలాగే కింద సింగిల్ పొరతోటే పరుచుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్కి, ఫ్రంట్ నెక్కి, అలాగే బ్యాక్ నెక్కి మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా డిజైన్ ఉంటే ఫస్ట్ ఇలా మొత్తం లైనింగ్ పీసెస్ని బ్లౌజ్ పీస్ మీద ఇలా పరుచుకోవాలి నీట్గా. ఏ నెక్ ప్యాటర్న్ ఎక్కడ వస్తుంది, ఫ్రంట్ నెక్ ఎక్కడ వస్తుంది, ఫ్రంట్ నెక్లో కూడా రైట్ సైడ్ ఎక్కడ వస్తుంది, ఫ్రంట్ సైడ్ అదే రైట్ సైడ్ ఎక్కడ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఎక్కడ వస్తుంది, 2 హ్యాండ్స్కి కూడా కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది అన్నీ కూడా ఇలా పరుచుకోవాలి. చూసారా, నేను హ్యాండ్, ఫ్రంట్ సైడ్, అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ నెక్, ఫ్రంట్ సైడ్ నెక్, అలాగే హ్యాండ్ మొత్తం కూడా ఇలా చేశాను. ఇప్పుడు నేను కటింగ్ అయితే స్టార్ట్ చేశాను. నేను కటింగ్ చేసే దగ్గర అక్కడ సైడ్ ఒక జాయింట్ అయితే పడుతుంది. బ్యాక్ నెక్ ఎప్పుడైనా అంటే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు సైడ్స్ జాయింట్ పన్న ఇబ్బంది లేదు, కానీ నెక్ దగ్గర చూడండి సైడ్ మాత్రమే అది కుట్లలేకపోతుంది కాబట్టి నేను అది కటింగ్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ మీటర్ పన్నాలో ఫుల్ వర్క్ అయితే చేశారు, బట్ మనకు బయట ఏదైతే మనము వర్క్ చేసుకుంటామో అలా అయితే చేయలేదన్నమాట, అలా కన్వర్ట్గా లేదనమాట. సో మీటర్ పన్నా ఉన్నా కూడా నేను ఇలా అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వర్క్ ఉంటుంది కాబట్టి వర్క్ను బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎటు సైడ్కి తిప్పుకుంటే ఎటు సైడు అనేది వస్తుంది, మనకు మొత్తం వస్తుందా, లేకపోతే మనకి అతుకులు పడకుండా చూసుకోవాలి. సో ఫ్రంట్ నెక్ కానివ్వండి, బ్యాక్ నెక్ కానివ్వండి, సైడ్స్ ఒకవేళ వస్తే జాయింట్స్ వేసుకోవచ్చు, కానీ మిడిల్లో ఎక్కడ కూడా మనకి అతుకు అనేది పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం కొన్ని పాయింట్లు తక్కువైన ఇబ్బంది లేదు, కానీ 1/2 ఇంచ్ 1 ఇంచ్ అట్లా తక్కువ కాకుండా చూసుకోండి. కరెక్ట్గా చూడండి, ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను కదా, కరెక్ట్గా అక్కడికక్కడే అన్నీ కూడా ఉన్నాయి. సో అక్కడ అనేది చాలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఏమాత్రం కొంచెం క్లాత్ ఎక్కువ కటింగ్ అయిపోయినా కూడా మిగతా పార్ట్కి అనేది అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది, దానికి అనేది అతుకు వేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా జాగ్రత్తగా అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్కి కూడా ఫుల్ వర్క్ వచ్చింది, బట్ చంక చిప్పలు ఈ హ్యాండ్స్కి కూడా వేసుకోవాల్సి వస్తుంది. అది కూడా చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక సైడ్ అయితే క్లాత్ ఉంది, ఇంకొక సైడ్ వచ్చేసి క్లాత్ లేదు. ఇక్కడ చూడండి, చంక చిప్ప డైరెక్ట్గా నేను 1 సైడ్ మాత్రం కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మిగతా సైడ్కి వచ్చేసి ఇది ఇలా అటాచ్ చేసుకున్నాను అనమాట. అలాగే లైనింగ్కి కూడా చంక చిప్పలు వేసుకున్నాను. ఒక హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్కి కూడా ఒక సైడ్ ఆల్రెడీ ఉంది, ఇంకొక సైడ్కి నేను జాయింట్ వేసుకోవాలి కాబట్టి ఇంకొక సైడ్కి కూడా రెడీ చేసుకున్నాను. హ్యాండ్స్ వరకు అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు షేప్ పట్టీలు ఉన్నాయి కాబట్టి షేప్ పట్టీలు మిగిలిన క్లాత్లో ఎక్కడైతే క్లాత్ ఎక్కువగా ఉందో అక్కడ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా అన్నీ కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ అనేది కొంచెం కూడా వేస్ట్ అవ్వకూడదు. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. సో ఇంత మంచి వీడియోస్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.